గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శివాజీ గారు కమెంట్స్ ఉన్నాయి. అది కాంట్రవర్సీ అయ్యింది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంది. లైక్ ఇప్పుడు శివాజీ గారు, అనసూయ గారు తీసుకుంటే మీ టేక్ ఆన్ ఏంటి దాని మీద? లేదండి, ఆ రోజు ఆయన చాలా మంచిగానే చెప్పారు. చీర కట్టుకుంటే అమ్మాయిలు అందంగా కనిపిస్తారు అని. సో ఆయన పర్స్పెక్టివ్లో ఆయన చెప్పారు. నాకేమనిపించిందంటే ఆ రోజు టు బీ ఆనెస్ట్ ఆ వాడిన 2 పదాలు తప్ప ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు. కానీ బయట సమాజం అలా లేదు కదండి. ఇప్పుడు మనం ఇంట్లో మ్యాక్సిమం అందరూ కూడా ఇండిపెండెంట్ విమెన్ అయిపోయారు. సో వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్పతేనో హస్బెండ్ చెప్తేనో వినట్లేదు. వేరే వాళ్ళు వచ్చి చెప్పింది ఎందుకు తీసుకుంటారు అన్నది ఒక పాయింట్, అంతే కదా ఫ్యాక్ట్. సో ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక ఈవెంట్ ఒప్పుకున్నాను. మ్యాక్సిమం నా ఒపీనియన్కి వదిలేస్తే నేను చీర కట్టుకోవడానికి ఎక్కువ కంఫర్టబుల్. ఇవాళ మీరు ఎవరూ చెప్పలేదు నేను ఏ డ్రెస్ వేసుకొని కూర్చున్నా మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటారు, కానీ చీర కట్టుకోవడం నా కంఫర్ట్నెస్. కానీ ఈవెంట్ ఒప్పుకున్న రోజు వాళ్ళు నాకు ఒక కాస్ట్యూమ్ ఇది ఇలా ఉండాలి అని చెప్తారండి. నేను శ్రీ విష్ణు గారి సింగిల్ ఈవెంట్ కి లుంగి కూడా కట్టుకుని వద్దాం అనుకున్నాను. నేను ఆ రోజు లుంగి లిటరల్ గా అవే స్పెక్స్ అదే రెడ్ టీ షర్ట్ అన్ని నేను కొని వేసుకొని వెళ్ళాను. లేదంటే నేను ఇలా రాను, నాకు ఇష్టం లేదు, నేను చీర కట్టుకొని వస్తాను అంటే కొన్ని సందర్భాలు, నాట్ అట్ ఆల్ టైమ్. సో అది నా పని, నేను నా పనిని రెస్పెక్ట్ చేయాలి. అట్లాంటి సందర్భాల్లో నేను వేసుకెళ్తాను తప్ప ఏవైనా ఇప్పుడు 3 రోజెస్ అని ఒక వెబ్ సిరీస్ అయింది మొన్న, దానికి హోస్ట్ చేశాను నేను. వాళ్ళు లిటరల్గా నాకు కంప్లీట్గా వెస్టర్న్ కావాలండి అని చెప్పారు నాకు. సో మనం అలా వెళ్తాం. సో నాకు యాజ్ అ పర్సనల్ చాయిస్ అంటూ ఉంటే నేను ప్రిఫర్ చేసేది చీరలు, ట్రెడిషనల్ వేరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర 1000 చీరలు ఉన్నాయి. అడగండి ఆవిడనే. అవును, అంటే ఆ థీమ్ గానీ, అంతే, మూవీ థీమ్ గానీ, ఆ ఈవెంట్ థీమ్ గానీ, ఆ 2 పదాలు తప్ప ఆయన మాట్లాడినవి నాకు రాంగ్ అని అనిపించలేదండి. ఇంకా మిగతా వాళ్ళకి ఎలా ఉంటే నాకు అనిపిస్తుంది. అంటే ఒక్క కమెంట్ గురించి మాట్లాడుతాను. అంటే మీకు ఎక్కువ చూస్తున్నారేమో, మీకు వస్తున్నాయి, చాలా మందికి వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఎక్కువ స్పాట్ లైట్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ కమెంట్స్ వస్తాయి ప్రతి పోస్ట్ కి. మీరు ఈ మధ్యన ఈవెంట్స్ చేస్తున్న దానిలో మంగపతి ఎఫెక్ట్ అని వేస్తున్నారు. అంటే ఎక్కువ శారీస్ కట్టుకుంటున్నారు ఈ మధ్య, దానివల్ల మంగపతి ఎఫెక్ట్ అదే పెడుతున్నారు. నేను అడిగిన వాళ్ళందరికి అదే చెప్పాను, నా క్లోజ్ ఫ్రెండ్స్ కి. అలా అన్నారని కట్టుకుంటున్నావు అంటే, అరే అంతకుముందు ఎన్ని ఈవెంట్లకి ఎన్ని చీరలు కట్టుకున్నా, ఎన్ని పూజలకి ఎన్ని చీరలు కట్టుకున్నా. నేను అదే చెప్పాను, నేను ఇంకా కట్టుకోనివే ఇంకా బోలెడు చీరలు. అదే చెప్తున్నా, more than 500 శారీస్ ఐ హ్యావ్. నాకు బట్టలు పిచ్చి, నేను చదువుకున్నది ఫ్యాషన్ డిజైనింగ్. సో నేను నా బట్టలు నేనే డిజైన్ చేసుకుంటా. సో ఎక్కువ ట్రెడిషనల్ వేర్ చేయడం నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. సో దాని ఎఫెక్ట్ ఏం కాదు. సో ఆ టైంకి అది జరిగింది కాబట్టి పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఓహో దీని వల్లే మారింది అని, అంతే. బట్ ఓకే, ఏది అయినా పర్లేదు, నేను చేయాలనుకుంటున్న వర్క్ నాకు నడుస్తుంది కదా. శివాని గారు మీరేం చెప్పరేమో నాకు తెలుసు, సైడ్ నుంచి అలా వెళ్ళిపోతారా? లేదు సారీ, ఐ వాస్ జస్ట్ అంటే నాకు ఐఎమ్ లిటిల్ అవేర్ ఆఫ్ ఏం జరిగిందో ఆ రోజు. బట్ ఐ థింక్ ఒక్కొక్కరు ఒపీనియన్ వాయిస్ అవుట్ చేస్తారు అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఫ్రీడమ్ టు సే వాట్ దే వాంట్. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మనం వచ్చే ప్లేస్ తగ్గట్టు డ్రెస్ అవ్వాలి, మన కంఫర్ట్ తగ్గట్టు డ్రెస్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పెళ్లి బట్టలు కానీ పంచ కానీ కట్టుకొని రాలేరు, బికాస్ యు ఆర్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ. సో మీరు మీ కంఫర్టబుల్ కాస్ట్యూమ్లో వస్తారు. సేమ్ నేను అంతే. మనం అదే గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి, or ఏదైనా వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు వి డ్రెస్ అప్ అకార్డింగ్ టు ద ప్లేస్ వి గో టు. అండ్ ఐ థింక్ ఒక్కొక్కరి ఇండివిజువల్ కంఫర్ట్ ఉంటుంది. ఇఫ్ ఇట్స్ కంఫర్టబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కాన్ఫిడెంట్ ఉంటే మీరు ఏది వేసుకున్నా ఇట్స్ గుడ్ ఫర్ యూ, అంతే. ఐ కెన్ ఓన్లీ సే దాట్. సో ఈ డ్రెస్సింగ్ ని పక్కన పెడితే నార్మల్లీ ఆ రోజు నిధి గారికి జరిగింది చాలా తప్పు. దాన్ని అడ్రస్ చేస్తే ముందు, ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. హీరోయిన్ అనే కాదు, అందంగా ఉన్న అమ్మాయి జాతరలో కనిపిస్తే చాలు చుట్టుముట్టి, అంటే ఇంతమంది ఉంటారు కదా, మనం చేస్తే ఎవడో చూడ్డు, అంటే దేవుడు చూస్తాడు అనేది అప్పుడు గుర్తురాదు. అంత దేవుడు అక్కడ గుళ్ళోనే ఉంటారు, బట్ దేవుడు చూస్తున్నాడు అనే గుర్తు కూడా ఉండకుండా. లేదండి, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను విరూపాక్ష ప్రమోషన్స్కి వెళ్ళాను. నేను సాయిధరం తేజ్ గారు, టీం నుంచి ఆయన ఒక్కళ్ళే వచ్చారు. మొత్తం ఆంధ్ర సైడ్ ప్రమోషన్స్, ఏలూరు, విజయవాడ అంతా. సో మేము వందే భారత్ ట్రైన్ ఎక్కాము. నేను ఒక్కటే అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలు. ఒక 500-600 మెంబర్స్ క్రౌడ్ అండి. నేను ఫుల్ కంప్లీట్ నీట్ చుడిదార్ వేసుకొని ఉన్నాను. బట్టలతో సంబంధం లేదండి, ఫుల్ ఇలా పడిపోయారు. నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఆ రోజు నేను వచ్చాక కూడా ట్విట్టర్లో ట్వీట్ పెట్టాను. ఆ రోజు కనుక ఆయన లేకుంటే, ఆయన ఎంత ప్రొటెక్ట్ చేసి
అక్కడి నుంచి బయట తీసుకొచ్చి కార్ ఎక్కించేదాకా, అంటే ఆయనకు చేయాల్సిన అవసరం కూడా లేదండి. సాయి ధరమ్ ప్లీజ్ తేజ్ గారు. సాయి ధరమ్ తేజ్ గారు చాలా బాగా ప్రొటెక్ట్ చేసి నన్ను కార్ ఎక్కించేదాకా, అక్కడి నుంచి బయటికి రావడానికి 1/2 hour పట్టిందండి. సో ఇలా ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన. సో చాలా, అంటే అట్లాంటి మెన్ కూడా ఉన్నారండి. చుట్టుపక్కల వీళ్ళు చుడుతున్నారు. సిమిలర్ ఇన్సిడెంట్ సిమిలర్ ఇన్సిడెంట్ టు దాట్. నాకు కూడా ఫస్ట్ ఫిలిం అయినప్పుడు, సో ఆవిడ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు సినిమాలు ఇది అది. నాకు ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్, నాకు ఏమీ ఐడియా లేదు. థియేటర్ విజిట్లు ఉంటాయి, ఇవన్నీ నాకు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. సో మేము ఫస్ట్ టైం థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు నార్మల్గా హాయ్ బాయ్ చెప్పేసి వస్తాం అనుకున్నాను. మాతో పాటు వాళ్ళు వస్తారని తెలీదు. నాకు బ్లాంక్ అయిపోయాను నేను. పాపం సుహాస్ వీళ్ళందరూ ఉన్నారు. జస్ట్ టు మేక్ షూర్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద కార్ సేఫ్లీ. సుహాస్ పాపం షర్ట్ చినిగిపోయింది, చెప్పులు ఇరిగిపోయాయి, తొక్కేస్తున్నారు. సో అది ప్రేమతోనే వస్తున్నారు పాపం. వాళ్ళు కూడా ఏమి ఇలా ఇష్టం లేకుండా రారు. బట్ అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏమైపోతుందంటే యూ గెట్ టు ఫిజికల్, అండ్ అది సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ ఆల్సో. బట్ వాళ్ళని ఏం అనలేం కూడా యాక్చువల్లీ, ఎందుకంటే అంటే ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు అంత మంది నిజంగానే మీ మీద పడి ఇలా పట్టుకోవాలని ఏదో ఇంటెన్షన్ ఉంటే చేయి పట్టుకుందాం అనుకున్నాడు, ఇక్కడ చెయ్యేసింది. కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు ఆ గ్యాంగ్ లో చుట్టేసిన తర్వాత. అంటే మన మొహం తెలియదు, ఇంతమంది ఉన్నారు, మనల్ని ఎవరు నోటీస్ చేయలేరు అని చెప్పి చేసే వాళ్ళు ఉంటారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి? బికాస్ బీయింగ్ అన్ యాక్ట్రెస్, బీయింగ్ అన్ యాంకర్, కానీ బీయింగ్ ఫీమేల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తామండి, ఇంకా వాళ్ళ మనసుకు తెలియాలి అంతే. మనం అంతే ఏం చెప్పలేం. చెప్పినంత మాత్రాన ఈ రోజుకి రోజు మారిపోతే ఇంకా ఇంకేముంటది. ఇట్స్ ఆల్సో సైకలాజికల్ థింగ్ అండి. వాళ్ళు అంటే ఐ డోంట్ నో, వెన్ యూఆర్, మన పేరెంట్స్ మనల్ని ఎంత మంచిగా పెంచినా కూడా వాళ్ళు పెరిగే విధానం, వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీస్, అది చాలా ఇంపార్టెంట్. యా, సో ఐ థింక్ వాళ్ళు ఆ స్పేస్లో ఉంటే ఆ నెగిటివిటీలోనే ఉండిపోతారు ఇంకా. మనం చెప్తే ఇన్ని రోజులు పోయినాయండి. సో పబ్లిక్ ఇమేజ్ లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ లైఫ్ ఏదైనా తగ్గిపోద్ది, ప్రైవేట్లీ ఆ స్పేస్ తగ్గిపోద్ది. అంటే ధైర్యంగా బయటికి వెళ్ళలేము. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఏదో బొమ్మరిల్ సినిమాలో హాసిని నైట్ టైం వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నట్టు తినడానికి అవ్వదు. సో ఏమన్నా మిస్ అయిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ పబ్లిక్ ఇమేజ్ లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ ఇద్దరు? నేనైతే ఇప్పుడు కూడా వెళ్ళిపోతా అండి. వెళ్తారా? ఇప్పటికి పాల ప్యాకెట్ కొనడానికి రత్నదీప్కి వెళ్ళిపోతాను. అవునా? ఏ రత్నదీప్కి వస్తారో చెప్పండి. వాళ్ళ ఇంటి దగ్గర నో, బట్ అలా నేను ఇప్పటికీ మూవీస్కి వెళ్తాను, ఇప్పటికీ షాపింగ్కి వెళ్తాను. నేను ఐ ప్రిఫర్ ఆఫ్లైన్ షాపింగ్ ఓవర్ ఆన్లైన్. అలా అని కాదు, ఇప్పుడు గ్యాంగ్ ఉంటదేమో, మహా అయితే ఒక 2-3 ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒక్కదాన్ని వెళ్ళను, తమ్ముడు మా మదర్ తోనో లేదంటే ఫ్రెండ్స్ తోనో గ్రూప్ తోనో అలా వెళ్తాను. నేనైతే టు బి ఆనెస్ట్ ఇంకా అడుగులే వేస్తున్నాను, ఇంకా రాలేదు. బట్ ఉన్న దాంట్లో హ్యాపీ గుర్తుపట్టిన వెరీ హ్యాపీ, మాట్లాడతాను మంచిగా అట్లా, అంతే. అంటే వాళ్ళు ఇబ్బంది కూడా ఏం పెట్టారండి. మ్యాక్స్ వచ్చి మహా అంటే ఒక ఫోటో అడుగుతారు అంతే. అంతే అంటే ఓకే. బట్ సమ్ టైమ్స్ కొంచెం అనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరే మూడౌట్లో ఉండి ఏ నైట్ వెళ్ళారు అనుకో, లేదా నిజంగా మనసు బాగాలేని సిచ్యువేషన్ అందరికీ ఉంటాయి. బాగాలేదు, డిప్రెషన్లో ఉన్నాం, ఆ టైంలో వెళ్ళి ఏదో ఒకటి చాయ్ తాగడానికో కాఫీ తాగడానికో వెళ్ళినప్పుడు 10 మంది వచ్చి సెల్ఫీ అంటే ఆర్టిఫిషియల్ స్మైల్ ఇవ్వాలి, ఇలా కొంచెం ఎంతైనా బాధ వేస్తుంది. అబ్బా ప్రైవేట్ లైఫ్ లేకుండా అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది అలాంటిది వస్తే. అంటే నన్ను అడిగితే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, కానీ వాళ్ళు నా సినిమాని చూసి నన్ను అంత అప్రిషియేట్ చేసి వస్తున్నారు అంటే దట్ సంథింగ్ వెరీ ప్రెషియస్. అండ్ నాకు ఆ మూమెంట్ ని, ఈవెన్ నేను మంచి మూడ్ లో లేకపోయినా సమ్వేర్ దట్ దే విల్ మేక్ మై మూడ్. వాళ్ళు చాలా నన్ను హ్యాపీ చేస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్. నాకు అది అన్కంఫర్టబుల్ కూడా నాకు కంఫర్టబుల్. ఓకే, సో 2026 మేనిఫెస్టేషన్స్ ఏంటి? హ్యాట్రిక్. చాలా బలంగానే మేనిఫెస్ట్ చేశారు ఆవిడ, నోట్లో నుంచి వచ్చిందా? విత్ ఇన్ సెకండ్ కూడా అవ్వలేదు. మీకేమున్నాయి మేనిఫెస్టేషన్స్? నాకు అట్లా ఏం లేదండి. నేను పక్కా నాకు ప్రిపేర్డ్ ఉండే, నేను 2026 లో లాంచ్ అవుతున్నా, నేను హిట్ కొడుతున్నా, అంతే అయిపోయింది. బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ అన్నట్టు పట్టించుకోకుండా మేనిఫెస్టేషన్ అంతే. Okay. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.